సమయం అసలు వారాహి తయారు చేయించిందే ఎన్నికల ప్రచారం కోసం. పట్టుమని నెల రోజులు కూడా ఎన్నికలు లేవు. ఇంకా మహా అయితే ఒక 20 రోజులు మాత్రమే, 23 రోజులున్నాయి ఇంకా కరెక్ట్‌గా ఎన్నికలంతే. 23 రోజులు అసలు ఆ వారాహి మొత్తం ప్రచార పర్వంతో హోరెత్తిపోవాలి. కానీ ఇప్పుడు ఆ వారాహి ఎక్కడ ఉంది, కనబడట్లేదు అనే చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే చంద్రబాబుతో కలిసి ఉమ్మడి సభల్లో పవన్ పాల్గొంటున్నారు. ఆ తర్వాత మాత్రం అసలు వారాహి అనేది ఎక్కడ కనిపించట్లేదు. నిజానికి పవన్ కళ్యాణ్ ఉమ్మడి సభల కంటే ఏపీ అంతటా తాను తిరిగితే గనక కూటమికి మంచి పాజిటివ్ వేవ్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ప్రస్తుతం పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. ఇంకా మాత్రం అంటే పవన్ కళ్యాణ్ తిరుగుతారు అని అనుకుంటే అనకాపల్లి సభ మాత్రం ఇప్పటివరకు జరిగింది. గోదావరి జిల్లాలో కూడా పవన్ టూర్లు అయితే పెద్దగా ఏమీ లేవు అన్నట్టుగానే ఉంది. ఇక నామినేషన్ ఘట్టం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొన్ని రోజులు పిఠాపురంలో పవన్‌కి ఆ హడావుడి అయితే ఉంటుంది. ఇదంతా అయ్యేసరికి బీజేపీ జాతీయ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏపీకి రావడం మొదలు పెడతారు. వాళ్ళతో కలిసి ఖచ్చితంగా ఉమ్మడి ప్రచారం అయితే నిర్వహిస్తారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక రకంగా టీడీపీ కూటమిలో క్రౌడ్